13వ పాట పాడుకుందామండి. ఎవరైనా పాడుతున్నారండి? తల్లి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక నూతన సాయంత్రం ఇచ్చి విజ్ఞాపన ప్రార్థనకు బిడ్డలను ఆయత్తపరిచినందుకై వందనాలు. ప్రపంచ నలుమూలల సువార్త గురించి ప్రార్థించవలసిన అవసరం ఉంది. మేమున్న భారతదేశం కూడా శ్రమల మధ్య, హింసల మధ్య నలిగిపోతుంది. నాయన, బిడ్డలు మీరు లేవనెత్తుకుంటున్నారు, విజ్ఞాపన ఆత్మనిస్తున్నారు. జకరియా 12:10 కరుణను అందించే ఆత్మ, విజ్ఞాపన చేసి ఆత్మనిస్తానన్నారు. కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసి ఆ తర్వాత బిడ్డల విజ్ఞాపనకు ఉపక్రమించినప్పుడు ఆత్మతో, పరిశుద్ధాత్మతో ప్రార్థించుటకు సహాయం చేయమని ప్రభు యేసు పేర ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి వీలున్న వారు లేచి నిల్చుంటే ఆరాధన క్రమాన్ని క్లుప్తంగా జరిగించుకుందాం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. అందరూ కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడిని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మల గర్భమును ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని, అదృశ్య లోకములోనికి దిగినని, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడిచేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు, పరిశుద్ధుల సహవాసం, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానం, నిత్య జీవనం ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి రివైల్ ఫామ్లో 168వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తన 682వ కీర్తన, ఆదిమ సంఘ పరిచర్య గురించి మాసిలమణి గారు రాసింది. దేవుని వారసులు అనే కీర్తనలోని కొన్ని చరణాలు పాడుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. హల్లెలూయా. నవయుగ సైనికులం, పరలోక పౌరులము, దేవుని వారసులం, పరిశుద్ధాత్మునికై ప్రార్థన సలుపుదము, పరమాత్ముని రాక బలము ప్రసాదింప, ధరణిలో ప్రభువును చూపుటకై సర్వాంగ హోమము చేయుదము. ధరణిలో ప్రభువును చూపుటకై సర్వాంగ హోమము చేయుదము. దేవుని వారసులం, అనుదిన కూటములు, అందరి గృహములలో ఆనందముతోను ఆరాధనలాయే, వీణుల విందగు పాటలతో ధ్యానము చేయుచు మురియుదము. వీణుల విందగు పాటలతో ధ్యానము చేయుచు మురియుదము. దేవుని వారసులం, ప్రభువును చూచుటకై ప్రజలందరూ రాగా, విభు మహిమనుగాంచ విశ్వమే మముగోరా, శుభములు గూర్చుచు మాలోన శుభిల్లు యేసుని చూపుదము. శుభములు గూర్చుచు మాలోన శోభిల్లు యేసుని చూపుదము. దేవుని వారసులం, ప్రేమ నివాసులము,
జీవనయాత్రికులం యేసుని దాసులము నవయుగ సైనికులం పరలోక పౌరులము హల్లెలూయా నవయుగ సైనికులం పరలోక పౌరులము దేవుని వారసులము. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. పౌలు దెర్బేకు లుస్త్రాకు వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడుండెను. అతను విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. ప్రార్థించుకుందాం. మా ఆశ్రయ దుర్గమా, మా విమోచకుడా, పరిశుద్ధుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంగా చేయమని ప్రభువైన యేసు పేర వేడుకొని ప్రార్థిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇక్కడ పౌలు గారి పరిచర్యలో మరి బర్నబా లేకుండా ప్రారంభించిన పరిచర్య ఇప్పుడు తనకు దేవుడు తోడుగా తిమోతి అనే ఒక యవనస్తుడిని సిద్ధం చేస్తున్నాడు. ఇక్కడ ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ యవనస్తుడు ఒక భక్తి కలిగిన స్త్రీ కుమారుడు, యూదురాలి కుమారుడని అక్కడ వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ప్రభునందు ప్రియమైన వారులారా, రోమా పత్రిక 16వ అధ్యాయం 1వ వచనము మరియు 12వ వచనాన్ని చదువుకుందాం. రోమా పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం మరియు 12వ వచనాన్ని చదువుకుందాం. నేను చదువుతాను, మీరు కూడా ఈ పాఠాలు దగ్గరగా ఉంచండి. రోమా పత్రిక 16వ అధ్యాయం చివరి అధ్యాయం 1వ వచనం. కేంక్రేయలున్న సంఘ పరిచారకురాలు ఫీబే అను మన ప్రధాన సోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకునడి. కేంక్రేయలో ఉన్నటువంటి సంఘ పరిచారకురాలు. ఇక్కడ మనం గమనించాల్సింది, నూతన నిబంధనలో ఒక చోట అంటే కొరింథీ పత్రికలో స్త్రీ సువార్త బోధించవద్దు అన్న ఒక్క మాట తీసుకొని అది ఒక పెద్ద విశేషంగా ఇక్కడ వ్రాయబడ్డ మాట. అంటే మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో వ్రాయబడ్డ మాట ఏమిటంటే, స్త్రీ తల మీద ముసుగు వేసుకోవాలి అని చెబుతూ, ప్రభునందు ప్రియమైన వారులారా, ఇక్కడ వ్రాయబడ్డ మాటను బట్టి స్త్రీ వాక్యం బోధించకూడదు అనే ఒక మాట తీసుకొని ఇక స్త్రీని వెనక్కి నెట్టేశారు అనాది కాలం నుండి. కానీ ఈ ఒక్క సంఘటన వ్రాయటానికి గల కారణం ఏమిటంటే, కొరింథీ ప్రాంతంలో వేశ్యవాటిక ఉంది. ఆ వేశ్యవాటికలో అది అక్కడ ఒక కల్చర్ సంస్కృతి మొత్తానికి ఆ కారణం చేత అక్కడ ఉన్న స్త్రీలు పురుషులు అది ఒక వృత్తిగానో అది ఒక అలవాటుగానో అక్కడికి వెళ్ళి వచ్చేవారు. వాళ్ళ దృష్టిలో అది తప్పు కాదు. అయితే పౌలు సంఘం కట్టిన తర్వాత వ్యభిచారాన్ని చాలా తీవ్రమైన దానిగా చూశాడు. మరియు ఆదిమ సంఘం, కొరింథీ సంఘంలో నైతిక ప్రమాణాలు తక్కువగా ఉన్నాయి. అంటే సంఘానికి తగినట్టుగా వాళ్ళు జీవించలేదు. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఒకడు తన తండ్రి సతీమణ్ణి ఉంచుకున్నట్టుగా వ్రాయబడి ఉంది. అంటే అలా తయారైపోయారు. వారిని సరిదిద్దటానికి, వారి విశ్వాసాన్ని బలపరచటానికి, వారిలో ఉన్న లోపాన్ని సరిచేయటానికే అక్కడ స్త్రీ బోధించకూడదని పౌలు గారు చెప్పాడు. అది ఆ సంఘటన. అయితే అన్ని చోట్ల అది వర్తించదు. బైబిల్లో టెక్స్ట్ కాంటెక్స్ట్ అంటారు. అంటే ఏ టెక్స్టు ఎప్పుడు చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ప్రభునందు ప్రియమైన వారులారా,
అక్కడ వ్రాయబడ్డ మాట, ఆ స్త్రీలు అంటే వేశ్యావాటికలకి వెళ్ళొచ్చే స్త్రీలు దేవుని వాక్యం చెప్పవద్దనేది పౌలు గారి ఉద్దేశం. అయితే నూతన నిబంధనలో ఫిలిప్పుకి 4 కుమార్తెలు ఉన్నారు. వారు వాక్యాన్ని బోధించేవారు. మనకిప్పుడు 16వ అధ్యాయంలో ఫీబే అనే ఒక స్త్రీని ప్రస్తావించారు. ఆవిడ ఫీబే ఆవిడ ఎవరు అంటే, ఇక్కడ ప్రభునందు ప్రియమైన 16వ అధ్యాయంలో ఆ బిడ్డ ప్రస్తావన ఉంది. ఫీనిక్స్ ఫీబే అంటే కాంతమ్మ అనే అర్థం కూడా వచ్చిందంట. ఫీబే అనే మాటకు కాంతివంతమైన అనే భావన కూడా వచ్చింది. కొరింథీ పట్టణానికి సమీపమున ఉన్నటువంటి కేంక్రేయ సంఘంలోని పరిచారకురాలు. ఈమె తన సొంత పని మీద రోముకు పోవుచుండగా పౌలు రోమీయులకు రాసిన పత్రిక ఈమె చేతికిచ్చి పంపాడు. ఈమె చేసిన మంచి పనిని గురించి 16:1-2లో ప్రస్తావించాడు. అసలు రోమా పత్రిక తెచ్చిందే ఆవిడట. ఆ పత్రిక నాకు తెలిసి నూతన నిబంధన పత్రికలన్నిట్లో తలమానికమైన పత్రిక ఏదైనా ఉందంటే అది రోమా పత్రిక. సహజంగా బైబిల్ పండితులు చెప్పేది, థియోలోజియన్స్, రోమా పత్రిక మీద ప్రసంగం అంటే కత్తి మీద సాము లాంటిదంట. పౌలు గారి జ్ఞానం, తెలివి ఇవంతా, పౌలు పాండిత్యం, థియాలజీ అంతా దాంట్లోనే ఉంటుంది. చాలా పత్రికలు ఉన్నాయి మీకు. తర్వాత కొరింథీ పత్రికలు, గలతీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, అలా తర్వాత చాలా పత్రికలు ఉన్నాయి. కానీ రోమా పత్రిక తలమానికం. ఆ రోజుల్లో సువార్త బోధించేవారు, సువార్త సమాచారం తెలియజేసేవారిని పట్టుకొని జైలు పెట్టేవారు. ఒక స్త్రీ ఆ పత్రిక తీసుకొని మరి రోమా సంఘానికి ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే 4 సువార్తలు రాయాల, ముందు రాసింది పత్రికలే. అందువలన ఈ పత్రికలనే తీసుకొని వెళ్ళి కొరింథీలో, ఆ తర్వాత అనేక సంఘాల్లో చదువుకునేవాడు, లేదా వెల్లం అనే పేపర్ మీద వాటిని రాసుకొని తీసుకొని వెళ్ళి ఆయా సంఘాల్లో చదివినిపించేవాడు. అందుకని పౌలు అంటాడు, ఇది మీరు చదివించుకున్న తర్వాత, విన్న తర్వాత మిగతా సంఘాలకు కూడా తెలియచేయండి, ఇది పంపించండి, అక్కడ చదివించండి, అనేక సంఘాల్లో బోధించండి, నేర్పించండి అనే పదాలు వాడతారు. మరి ఫీబే ఈవిడ ఆ పత్రికను తీసుకొని వెళ్ళి అనేక సంఘాల్లో చదివించినట్టుగా ఇక్కడ వ్రాయబడి ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈవిడి గురించి 2 చోట్ల వ్రాయబడ్డ మాటలు. 1వ అధ్యాయం 1-2 వచనాలు మరియు 12వ వచనంలో ఏం వ్రాయబడి ఉందంటే, ప్రభునందు ప్రయాసపడు తుప్రేకును సుపుత్రకు వందనములు, ప్రియురాలకు ఫెబియాకు వందనములు. ఆమె ప్రభునందు బహు ప్రయాసపడిను. అక్కడ కింద రాశారు. రోమా పత్రికలోని పౌలు ముగింపు వచనాల్లో కొంతమందికి వందనాలు చెప్పాడు. సేవా పరిచర్యలో వారు దేవుని కోసం చేసిన గొప్ప గొప్ప కార్యాలను తలస్తూ వారికి వందనాలు చెప్పాడు. వారిలో కేంక్రేయులున్న సంఘ పరిచారకురాలు, పాష గారిని పరిచారకుడు అంటారు, పరిచారకురాలు. ఈ పరిచర్య చేసేవారి గురించి ఉన్నది ఏంటంటే, బల్ల దగ్గర నిలబడి చేతులు కట్టుకునేవాళ్ళు అని కూడా అర్థం. అంటే టేబుల్ దగ్గర నిలబడి, భోజనపు టేబుల్ దగ్గర సర్వ్ చేసేవారు పరిచారకుడు. ఆ రోజుల్లో ప్రభురాత్రి భోజన సంస్కార పనిలో కూడా వారు ఉండేవారు. కాబట్టి పరిచారకురాలు, పురుషుణ్ణి పరిచారకుడు అంటారు. పాష గారికి అదొక మంచి పదం, పరిచారకురాలు. మీరందరూ కూడా పరిచారకురాళ్ళు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఫీబే అను మన సహోదరి పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకున్నాడు. అంటే ఆమెను పరిశుద్ధురాలుగా కూడా ఆయన లెక్కిస్తున్నాడు. పరిచారకురాలు,
పరిశుద్ధులు అంటే ఆ రోజుల్లో అపోస్తలుని పరిశుద్ధులు, సంఘ పెద్దల్ని పరిశుద్ధులు అని పిలిచేవారు. ఆవిడకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వల్ల కావాల్సిన ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయమని ఆమెను గురించి మీకు సిఫార్సు చేస్తున్నా. ఆమె అనేకులకును నాకును సహాయకురాలు. ఎంత మంచి మాట అండి. ఈవెన్ పౌలు గారికి కూడా సహాయకురాలు. ఆవిడ ఒక్కళ్ళకి కాదు, మీకును అనేకులకును సహాయకురాలు. సంఘ పరిచర్యలో ఒక సామాన్య స్త్రీ మరి రోమ నుండి పత్రిక, పౌలు దగ్గర నుండి పత్రిక తెచ్చి రోమా గారికి ఇచ్చటమే కాక ఆవిడ గురించి పౌలు గారు చెబుతున్న మాటల్లో అనేకులకు సహాయకురాలు, నాకు కూడా సహాయం చేసి. కాబట్టి మరి స్త్రీ పరిచర్య లేకపోతే పత్రిక ఎట్లా వచ్చేది? స్త్రీ పరిచర్య లేకపోతే తిమోతి తల్లి మరి తిమోతిని ఎలా ఇచ్చాను? కాబట్టి ఇక్కడ ఈవిడ గురించి వ్రాయబడిన మాటల్లో దేవుని చేత రాయించిన ఈ పత్రికలో రోమ విశ్వాసులకు పౌలు ప్రేమ, శ్రద్ధ దీంట్లో మనం చూడవచ్చు. ఇంకొకటి, తోటి సేవకులను మెచ్చుకోవటం అనేది కూడా గొప్ప ధన్యత. కానీ మీరు గమనించండి, సంఘ సేవలో అసూయ ఎక్కువ. ఒకళ్ళ ప్రసంగం ఇంకొకళ్ళకి నచ్చదు, ఒకళ్ళ సేవ ఇంకొకళ్ళు అస్సలు ఇష్టపడరు, ఒకళ్ళ పాట ఒకళ్ళ ప్రసంగం ప్రోత్సాహకరంగా మాట్లాడు. అది ఎప్పటికీ మంచి విధానం కాదు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించినట్టు వాళ్ళని ప్రేమించాడు. మనకిచ్చినట్టు ఆత్మవరం వాళ్ళకు కూడా ఇచ్చాడు. 120 మంది ఉపవాసం ఉండి ప్రార్థిస్తే దేవుడు వారందరికీ పరిశుద్ధాత్మ వరం ఇచ్చాడు. కానీ వారిలో వ్యత్యాసం లేదు. వారిలో మరియమ్మ మరి కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు. మరి స్త్రీలైన వారు ప్రసంగం చేసేటప్పుడు ఈ మాట నొక్కి చెప్పాలి. ఈనాడు కొన్ని సంఘాల్లో స్త్రీని బైబిల్ కూడా చదవనీరు. కొన్ని సంఘాల్లో కేవలం ఆడియన్స్ లాగా వదిలేస్తారు. అది చాలా మంచిది కాదు, ప్రమాదకరమైంది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ ఆవిడ నాకును అనేకులకును సహాయకురాలు అని ఆవిడ గురించి ఈ వాక్యాల్లో వ్రాయటం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. ఎంతోమంది సహాయం చేసి సువార్త ప్రకటిస్తేనే ప్రపంచ నలుమూలలకు సువార్త వెళ్ళిందండి. అది గుర్తించుకోవాలి. మన గుంటూరులో సువార్త వచ్చినప్పుడు మన ఫాదర్ అయ్యర్ గారికి రాణిగారు బంగ్లా ఇచ్చారు, ఇప్పుడున్న ఈస్ట్ ప్యారిస్ పరిసరాలు. మరి అది సువార్తకు ఉపయోగపడిందా లేదా? 12వ అధ్యాయం 23వ వచనం, హెబ్రీ పత్రిక 12:23 చదువుతున్నాను. పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకు వారి అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కృత నిబంధనకు మధ్యవర్తిని యేసునొద్దకు హేబేలు కంటే శ్రేష్టమైన రక్త పోషణ పోసిన యేసునొద్దకు వస్తున్నాం. వీరని జ్యేష్ఠుల సంఘం అన్నారు. జ్యేష్ఠుల సంఘం. ఈ జ్యేష్ఠుల సంఘాన్ని గురించి వ్రాస్తూ, ప్రభునందు ప్రియమైన వారలారా, సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలు మరి వారిలో కేక్రియ కూడా ఉన్నట్లు మనం గమనించగలం. అలాగే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనానికి వెళ్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అలాగే చివరిగా 3వ అధ్యాయం 16వ వచనంలో, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆ నామమును స్మరించు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఆయన సమ్ముఖమందు వ్రాయబడి. సంఘ పరిచర్యలో ఒకరికొకరు సహకరించుకోవటం, ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం, ఒకరికొకరు వెన్నుదన్నుగా నిలవటం చాలా ముఖ్యం. అది ఆదిమ సంఘంలో ఉంది. మరి చూడండి, కేక్రియ ఒక్క స్త్రీ అనేకులకు సహకారిగా, ఈవెన్ పౌలు గారికి కూడా సహాయం చేసే స్థితిలో ఆవిడ నిలబడింది. కాబట్టి ఆవిడ గురించి చాలా ఘనమైన మాటలు ఆ పత్రిక ముగింపులో మరి చెప్పటాన్ని మనం గమనించగలం. సంఘ పరిచర్యలో సహకారం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనానికి వెళ్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ఎక్కడున్నా 12వ వచనం. పట్టణమునకు ఎత్తైన ప్రాకారములు 12 గుమ్మములుడెను. ఆ గుమ్మల వద్ద 12 దేవదూతలుండి ఇశ్రాయేలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మల మీద వ్రాయబడి ఉన్నవి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 20వ అధ్యాయం 12వ వచనం అది కాదు. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడిట చూచితిని. అప్పుడు గ్రంథము విప్పబడెను, మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథం విప్పబడెను.
ఆ గ్రంథమందు వ్రాయబడి ఉన్న వారిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. అంటే రేపు పరలోకంలో కేంక్రే కావచ్చు, ఆమెకు సహాయం చేసిన వారు కావచ్చు, ఆనాటి నుండి ఈనాటి వరకు బుదిగంతాల సువార్త కొరకు, సేవకుల కొరకు సహాయం చేసిన వారు, గృహాలు ఇచ్చిన వారు, ఆర్థిక వనరులు ఇచ్చిన వారు, కాడి భుజాన్ని వేసుకున్నవారు, ప్రార్థించిన వారు, బోధించిన వారు, సంఘ సేవలో దేవుని కొరకు వాడిపడ్డ వారందరూ ఆ తీర్పులో మేలు పొందుతారు. వారందరూ దేవుని దగ్గరకు వస్తారు. మరి దాన్ని బట్టి అక్కడ జరిగేది ఏమిటంటే, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం, కీడు చేసిన వారు మరి తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనానికి వెళ్దాం. లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనానికి వెళ్తే అక్కడ వ్రాయబడ్డ కొన్ని మాటలు చూద్దాం. 10వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతున్నాను, మీరు కూడా చూడగలరు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకంలో రాయబడ్డవట. దేవుడి సేవ చేసిన వారి పేర్లు పరలోకములో జీవగ్రంథంలో రాయబడి ఉంది. ఈ క్రమంలో కేంక్రయ్య పేరు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఫీబే ఆవిడ పేరు కావచ్చు, మీ పేర్లు కావచ్చు, దేవుని కృప ఉంటే మాలాంటి వారి పేర్లు కూడా వ్రాయబడి ఉంటాయని ఒక నిరీక్షణ, నమ్మకం. ఆ విధంగా జీవించటానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనందరికీ దయచేయునుగాక. మరి విజ్ఞాపన ప్రార్థన చేయటానికి మన సోదరి సుహాసిని గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. మరి వారు ఈ ప్రార్థన నడుపుతారు, విజ్ఞాపన ప్రార్థన. అంశంలోనే ప్రేయర్ చేయండి, అంశం కొరకు చేయండి. ఆ తరువాత ఆత్మీయంగా మీరు చేయగలరు, చేసి ఆ ప్రార్థన ముగించాలని మరి సుహాసిని గారికి సమయాన్ని ఇస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వందనాలు సార్. తల్లి వందనాలు. జలుబు తగ్గిందండి? పర్వాలేదు సార్, ఒక రోజు వచ్చి ఒక రోజు ఉండదు. ఇవాళ ఉండదు, లేదు పని ఉంది కదా. రేపు కూడా ఉండదు సార్. రేపు ఎల్లుండి అవును సార్. రేపు ఎల్లుండి కూడా ఉండదా సార్? మరి తల్లి ఇదేంటి, బుధవారం రోజు సాక్ష్యం చెప్పమన్నారు కదా.